హలో అండి, నమస్తే. సో ఇప్పుడు మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికో కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నమాట. ఇక్కడ మేఘాలయ, త్రిపుర, మిజోరాం అండ్ ఇంకా మనకి మణిపూర్ అనేసి 4 స్టేట్లు ఉన్నాయన్నమాట. ఆ 4 స్టేట్లు చూసుకోవడానికి ఈరోజు హైదరాబాద్ నుంచి నా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను. అయితే ట్రైన్ విషయానికి మాట్లాడుకుంటే, నేను గత 3 రోజుల నుంచి ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అనేసి ట్రైన్ బుక్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ బుక్ చేశాను, బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, క్యాన్సిల్ అయింది. తర్వాత సెకండ్ క్లాస్ కూడా బుక్ చేశాను, అది కూడా ఉదయం క్యాన్సిల్ అయింది. బట్ ఇంకా నేను ఆగాలి అనుకోవట్లేదు, ఇంకా ఇది ఇలానే పోతుంది. సో అందుకనేసి జనరల్లో అయినా ఎలాగో అలా వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను మా ఇంటికాడ ఉన్నాను అనమాట. నాకు 4కి సికింద్రాబాద్లో ట్రైన్ ఉంది. సో డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి నేను కోల్కతా వెళ్తున్నాను. కోల్కతా నుంచి కనెక్టింగ్ ట్రైన్ పట్టుకొని మేఘాలయ వెళ్ళిపోతాను. వీడియో పూర్తిగా చూడండి. సో వీడియో చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ట్రైన్లో గత 2 గంటల నుంచి ఇలానే నిలబడి ఉన్నా అనమాట. అసలు ట్రైన్ బుక్ కాలేదు, మనం ఏది కాలేదు. ఇక్కడ చూస్తే అందరూ వెస్ట్ బెంగాల్ పోయేవాళ్ళు. ఒక్క నా కొడుకు కనీసం మానవత్వం ఇలాంటివి ఏమి లేవు అనమాట. అట్లీస్ట్ చెప్పడం కూడా, అరే బాబు బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా లేకుండా ఇలానే ఉంది. సో ఇప్పుడు 3 అవర్స్ అవుతుంది. ఇంకా రేపు ఈవినింగ్ అంటే 28 అవర్స్ ఇలానే చేయాలి. సో అందుకనేసి నేను ఆలోచిస్తున్నాను, విజయవాడలో దిగేసి వేరే బస్సు త్రూ వెళ్దాము అనేసి. పరిస్థితి చెప్తాను చూడండి. ఇది స్లీపర్, ఇక్కడే ఇలా ఉంది. ఇప్పుడే విజయవాడలో ట్రైన్ దిగాను. సో ఇక్కడ నుంచి బెంజ్ సర్కిల్ వెళ్తున్నాను. అక్కడ డైరెక్ట్ బస్సు ఉంది అనమాట మనకి భువనేశ్వర్కి. సో అక్కడ బస్ ఎక్కి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్లో 1 డే స్టే చేసి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా మనం కోల్కతాకి వెళ్తాం. సో అది ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్నాను, వెళ్తున్నాను బెంజ్ సర్కిల్ దగ్గర. ఇటు 11-12కి బస్ ఎక్కాను విజయవాడలో మనం. సో బస్ చూసుకుంటే ఇదిగో ఇలా ఉంది. సో ఈ బస్సు డైరెక్ట్గా నేను భువనేశ్వర్కి బుక్ చేసుకున్నాను. టికెట్ వచ్చేసి 500 రూపీసే పడ్డది, లాస్ట్ సీట్ ఉంది. సో అది ఇమీడియట్ బుకింగ్ కాబట్టి సో అంత తక్కువలో వచ్చింది అనమాట. సో ఇప్పుడు టైం అరౌండ్ 10 o'clock అవుతుంది. ఇంకా వెళ్తుంది అనమాట. 12 కల్లా భువనేశ్వర్ వెళ్తుంది. సో మళ్ళీ మనకి 6 అంటే ఈవినింగ్ 6కి బస్సు ఉందన్నమాట డైరెక్ట్ కోల్కతాకి. అంటే ఇప్పుడు మనం మన తెలుగు స్టేట్ నుంచి డైరెక్ట్గా కోల్కతాకి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్, ఫ్లైట్ కాకుండా ఇలా బస్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే ఇది ఒక 3 times మనం బస్ ఎక్స్చేంజ్ చేసి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కోల్కతా. దిగామన్నమాట మనం భువనేశ్వర్లో. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వస్తున్నాడు. సో అతను పిక్ చేసుకొని నేను ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి భువనేశ్వర్ని ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే భువనేశ్వర్ బస్ స్టాండ్. సో ఇక్కడ బయట ఇలా ఉంటది. మెయిన్ బస్ స్టాండ్ అయితే ఇది. ఇంకా 3 hours later ఇప్పుడు ఇంకా మొత్తం భువనేశ్వర్ లో తిరగడం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా బస్ స్టాండ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి కోల్కతా బస్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బస్ స్టాండ్ భువనేశ్వర్ది. ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూడండి, చాలా బాగుంది. చూడండి మొత్తం పెద్ద స్క్రీన్ ఇచ్చి డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. నిజంగా చాలా 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 బాగుంది. బస్ స్టాప్ చాలా పెద్దది, ఒక ఎయిర్పోర్ట్ లాగే ఉంది అనమాట. కొత్తగా కట్టారనుకుంటా. సో కింద కూర్చోడానికి, పైన కూర్చోడానికి జనాలు తక్కువగా, బాగుంది, చాలా బాగుంది. సో కోల్కతా అయితే వచ్చేసాం అనమాట. బస్సులో ఉన్నాను నేను ప్రెజెంట్. ఫస్ట్ చెప్పాలి ఏంటంటే నైట్ నాకు ఫోన్ చాలా డెడ్ అయింది. సో దానివల్ల నేను బస్ ఎక్కేది, బస్ వీడియో చేయలేకపోయాను. బట్ చేస్తున్నాను. ఇంకా బస్ దిగిన తర్వాత కోల్కతా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. దానికన్నా ముందు నాకు కోల్కతా ప్లాన్ ఏంటి అంటే జస్ట్ ఫర్ 8 hours అనమాట. అంటే ఇప్పుడు నాకు టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. నాకు 4 o'clock అంటే మధ్యాహ్నం 4కి మళ్ళీ నాకు ట్రైన్ ఉంది డైరెక్ట్గా గౌహటి, అస్సాంకి. సో అందుకని ఈ గ్యాప్లో మాత్రమే మనం కోల్కతాని ఎక్స్ప్లోర్ చేయాలి.
సో నేను బ్యాగ్ రైల్వే స్టేషన్ లో క్లాక్ రూమ్ లో బ్యాగ్ పెట్టేసి దిగాను. ఇక్కడ ఎక్కడో ఆపారు. సో హౌరా స్టేషన్ అటు ఉందంట. సో అక్కడికి వెళ్ళాలి మనం. కింద రూట్ ఉంది, ఇటు నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళిపోదాం పదండి. బ్రిడ్జ్ పైన ఆపాడు. ఇక్కడ ఇంకా ముందుంది. వెనక మొత్తం చేపల మార్కెట్ అనమాట. ఫుల్ చేపలు ఇవన్నీ ఉన్నాయి. స్టేషన్ ఇలా ఉంటది. లోపల మనం క్లాక్ రూమ్ లో బ్యాగ్ పెట్టేసాము. రైల్వే స్టేషన్ మొత్తంలో చూసుకుంటే ఇక్కడ గేట్ నెంబర్ 10 దగ్గర క్లాక్ రూమ్ ఉంటది మనకి. ఏం జనాలు రా నాయన, అసలు జనాలు మాత్రం నార్మల్ గా లేరు. నేను ఎన్నో రైల్వే స్టేషన్ చూసా గానీ అబ్బా చాలా మంది జనాలు అనమాట. ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గౌహాటి వెళ్తున్నాము. సుమారు 18 గంటల ట్రైన్ జర్నీ. సో రేపు మార్నింగ్ 8కి 9కి దిగిపోతాము. గౌహాటి నుంచి షిలాంగ్ వెళ్తాము. అక్కడ వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అక్కడ తర్వాత ఈ వ్లాగ్ ఆపేస్తాను. సో గౌహాటి వెళ్ళాక మాట్లాడదాం మొత్తం. గౌహాటి రైల్వే స్టేషన్ లో ఉన్నా నేను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం సిల్చర్ వెళ్ళాలి. బయటకు వెళ్ళగానే మేఘాలయ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బస్సెస్ కొన్ని ఉంటాయి. సో అవి చూసుకొని మనం డైరెక్ట్ గా సిల్చర్ వెళ్ళాలి. చూపిస్తాను పద. కనపడుతుంది కదా, ఇదంతా గౌహాటి రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడే బస్సెస్ ఉంటాయి. ఇక్కడికి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ బస్సెస్ లో నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. కనపడుతుంది కదా, ఇవన్నీ అస్సాం కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో వెనకనే మనకి మేఘాలయ కూడా ఉంటాయి. ఈ రంగానే చాలా ట్యాక్సీస్ ఉంటాయి. మీరు కావాలంటే డైరెక్ట్ గా ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళొచ్చు, లేదంటే గవర్నమెంట్ బస్సులలో వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ దిగి రాగానే చాలా మంది టూరిస్ట్ వెహికల్స్ ఉంటాయి అనమాట. షిలాంగ్ అనేసి. బట్ అవేవి ఎక్కమాగండి, ఎక్కువ తీసుకుంటారు. 500-1000 రూపాయలు తీసుకుంటారు. బస్కి అయితే 200 మనం. సో అది ఇద్దాం. ఫస్ట్ ATM దగ్గరికి వెళ్తున్నాను. మనీ తీసుకొని చెప్తా నేను ఎలానో. ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఉండే బస్ స్టాండ్ అనమాట. ఇలా ఉంటాయి షిలాంగ్ వెళ్ళే వెహికల్స్. వీళ్ళు బుక్ చేసుకోవాలి. మనము బుక్ చేసుకుంటే 200 తీసుకుంటారు.